హాయ్ గైస్ అందరికి ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే మన ఫ్రీ ఫైర్లో వచ్చేసరికి విఎస్ఎస్ గన్ ఉంది గాయస్. ఆ విఎస్ఎస్ గన్ అయితే నా ఫేవరెట్ గన్. నా ఛానల్కి కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, అలాగే లైక్ కూడా చేసుకోండి. మనం వచ్చేసి ల్యాండ్ అవుతున్నాం గాయస్. కిందికి దిగంగానే మనకి ఏ గన్ దొరుకుతుందో మనకైతే తెలియదు. మనకైతే విఎస్ఎస్ గన్ దొరకాలని అనుకుంటున్నా. విఎస్ఎస్ గన్ దొరికితే ఫాస్ట్గా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. పక్కన వచ్చేసి ఎనిమిస్ దిగుతురు గాయస్. మనమైతే కొంచెం లాంగ్కి వెళ్ళిపోదాం. స్క్రీన్ స్టక్ అవుతుంది. విఎస్ఎస్ లేదు కానీ ఇదేదో గన్ ఉంది గైస్. ఈ గన్ పేరు అయితే కార్డ్. దీంతో షార్ట్స్ మంచిగా పడతాయి. మనమైతే ఈ గన్తోనే కొడతాం విఎస్ఎస్ దొరికేంత వరకు. ఒక ఎనిమిని అయితే కిల్ చేసాం గైస్, కానీ ముందట ఇంకో ఎనిమిది మన మీద అటాక్ చేద్దాం అనుకుండు. కానీ పక్కన ఇంకో ఎనిమిది. ఇక్కడ ఎనిమిది అయితే కింద దిగిపోయింది గైస్. అరే జస్ట్ మిస్ గైస్, కింద పడుతుంది మనం కూడా. కానీ మనకైతే విఎస్ఎస్ ఇంకా దొరకాలి. అరే ఎనిమిది షూట్ చేస్తుంది. అరే స్కిల్ వచ్చేసినాం గైస్, లోపలికైతే వచ్చేసినాం. కానీ జస్ట్ మిస్లో ఎనిమిది కొడుతుండే మనని, కానీ లోపల ఇంకో ఎనిమిది గైస్. ఇంకైతే హెడ్ షాట్ కొడదాం. అరే స్క్రీన్ మళ్ళీ తిరుగుతుంది గైస్. ఆ బటన్ ఒక్కటి ఆ బటన్నే పట్టుకుంటున్నాం గైస్. కానీ మనకైతే రివైవ్ ఉంది గైస్, అందుకే మళ్ళీ కొంచెం సైడ్కి దిగుతున్నాం ఆ ప్లేస్ కాకుండా. చూద్దాం గైస్, ఈ ప్లేస్లోనే మనకు వచ్చేసి విఎస్ఎస్ దొరకాలని అనుకుంటున్నా. అయితే హార్ట్లో ఎనిమిస్ ఉర్రు, కానీ మనం వచ్చేసి సైడ్ బిల్డింగ్ కాడ దిగుదాం. ఎందుకంటే మనకు విఎస్ఎస్ దొరకంది మనం ఎవరిని కొట్టద్దు. విఎస్ఎస్ దొరకాలని అనుకుంటున్నాం. మనం కిందికి దిగుదాం. అంతసేపు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్కి కొత్తగా వస్తే. ఇక్కడ కార్ 98 ఉంది గైస్. మనకైతే కావాల్సింది విఎస్ఎస్. ఆ విఎస్ఎస్ దొరికింది గైస్. ఇంకో విఎస్ఎస్ కూడా దొరికింది. ఈ ఉత్తప్పుడు దొరికితే కానీ కంటెంట్ చేసే టైంలో దొరికాయి గైస్ మనకైతే మనకు కావాల్సిన గన్స్. ముందటైతే ఫైట్ అవుతుంది. ఎనిమిస్లో చూద్దాం. ఎనిమిది ఉన్నారు కానీ వీడు ఇంకోని కొట్టిండు అనుకుంటా గైస్. మనమైతే ఇన్ని కొడదాం. కానీ ఇక్కడ స్కిల్ పడతలేదు. స్కిల్ పడ్డది, మ్యాప్ ఓపెన్ అయింది. అరే గ్లూ వాల్ వేసుకున్నాం. ఇప్పుడు మనకు అక్కడ స్కిల్ కూడా లేదు. ఇప్పుడైతే రష్ చేయాలి మనమైతే. ఈయనైతే కొట్టేసాం గైస్. ఈయన కాడ విఎస్ఎస్ లేదు కదా. విఎస్ఎస్ దొరికితే మళ్ళీ 3 విఎస్ఎస్ వాడాలా. 3 విఎస్కి ఆప్షనే లేదు ఇక్కడ, కానీ మనమైతే విఎస్ఎస్ వాడాలా. ఇప్పుడు మనకైతే ఏమీ కనిపిస్తలేడు. హిట్ లిస్ట్ అయితే కొందాం. ఫాస్ట్గా మెడికిట్ వేసుకొని అయితే గ్లూ అని బ్రేక్ వేసి బయటికి వెళ్ళిపోదాం. బ్రేక్గా అయిపోయింది. ఇక్కడ యూఎంపీ. అరే యూఎంపీ మనకి కావాల్సినప్పుడు దొరకదు, కానీ కంటెంట్ ఉండే టైంలోనే దొరుకుతుంది. ఈ హార్ట్ వేస్తే మనకైతే అయిపోతుంది, కానీ రివైవ్ ఇంకోటి వస్తుంది. కానీ ఇక్కడ ఎనిమిది ఉండు. ఈ ఎనిమిది అయితే మీదికి వెండు. మనమైతే ఆయనకి కనిపించకుండా పర్మనెంట్ కవర్ తీసుకుంటూ పోదాం. ఆయనకైతే కనిపిస్తాడు, మనల్ని కొట్టేస్తాడు. అందుకే మనకి ఇంకో రివైవ్ ఛాన్స్ కూడా లేదు. అందుకే మనం కవర్ తీసుకుంటూ పోదాం. ఆడ మీదనే ఎక్కువ మన కోసం చూస్తాడు. కానీ ఇక్కడ యూ షేప్లు ఉంటుంది గైస్. ఎనిమిది గైస్ చూడండి, నేను కొట్టేసినాం. 4 కొట్టినాం గైస్ మనమైతే ఈ మ్యాచ్లో. కానీ విఎస్ఎస్లోనైతే 2 కొట్టినాం. అరే ఈ మెట్లు ఎక్క నీకు అసలు జారుతున్నాయి మెట్లు. మన బటన్ సొత్తుతలేం. ఈయన దగ్గర ఏం మంచి గన్స్ లేవు. మనం వచ్చేసి మెడికిట్ వేసుకొని కిందికి పోదాం. కానీ మెడికిట్ అవసరం, ఇన్హేలర్ అవసరంగా. అయితే మనం సెట్టింగ్స్ పెట్టుకుంటాం గైస్. నేను ఇది బటన్ మనకు ఊకే తిరిగిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం హిట్ లిస్ట్ కొందాం. హిట్ లిస్ట్ కొనడానికి 8 లేడు. వెస్ట్ హిట్ లిస్ట్. ఇక్కడ హిట్ లిస్ట్ 8 అయితే మన ఇంకా 2. మనం ఈ దగ్గరికి అయితే పోదాం. కానీ సెన్సిటివిటీ నాకు అర్థమవుతలేదు గైస్. నాకైతే సెన్సిటివిటీ చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది 200 ఉంది. అట్లీస్ట్ ఎనిమిది అయితే ఓపెన్ ఉంది అనుకుంటా గైస్. ఇది అర్సనల్ ఎవరు ఓపెన్ చేసారు, కానీ దీంట్లో మంచి లూట్ ఉంటుంది. మనకైతే విఎస్ఎస్ ఉంది కాబట్టి మనం ఏం లూట్ తీసుకోవద్దు. వెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, కానీ గన్స్ అయితే ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ కంటెంట్ నుంచి ఏదైనా గన్ ఛాలెంజ్ ఉంటే దిగిన వెంటనే ఏ గన్తోనే ఎనిమిది కొట్టకుండా గన్ దొరికేంత వరకు ఏ ఎనిమిది కొట్టాను గైస్ నేనైతే. ఈ వీడియో అంటే స్టార్టింగ్ ఛాలెంజ్ కాబట్టి మనమైతే చేస్తున్నాం గైస్. నాకైతే తెలియదు, కానీ ఇప్పటి నుంచి అయితే అట్లా చేస్తా. ఇక్కడైతే ఓపెన్లో ఆఫ్లైన్ పోయిండు. ఇంకేదో ఫోన్ కాల్ వచ్చింది అనుకుంటే అందుకే ఆఫ్లైన్ పోయిండు. ఈడ కిల్లి ఇట్లా వచ్చేసింది మనకి. ఇది మనం ఇంతసేపు పోయిన ప్లేస్కి అయితే పోదాం, ఎందుకంటే ఆడ 8 దిగిండి గైస్. మనమైతే కొడదాం అనేలోపు ఈ బిల్డింగ్ అడ్డం వచ్చింది. ఇక్కడైతే 8 కనిపిస్తలేడు, కింద అనుకుంటా చూద్దాం. కానీ ఇక్కడైతే లేడు గైస్ వీడు. ఇక్కడ M1014 మనకు కావాల్సినప్పుడు దొరకవు, కానీ ఇక్కడ 8 గైస్. వీడే నేను అన్నది, వీడే. చూడండి స్కిల్ వేసిన ఆడు ఇట్లా ఆస్కారే, కానీ ఆడు స్కిల్ వాడలే. కానీ ఈయనైతే ఫుల్ కిల్ చేసేసినాం. పక్కన ఇంకా 8 దిగుతుండు. ఈయనైతే గాలిని కొట్టేద్దాం. ఈడైతే గాలిని ఫుల్ కిల్ చేసేసినాం ఇన్ని. ఇప్పుడు వచ్చేసి సైడ్కి 8 ఉండో చూద్దాం. ఈడైతే ఫైట్ అవుతుంది గైస్. ఈడ 3 ఫైట్ వేస్తాడు అనుకుంటా. అరే బిల్డింగ్ నుంచి ఇంకోటి కొడుతుండగా. అరే మనల్ని కొడుతుంది గైస్. వీడైతే మనం మీద తప్పించుకుందాం, ఎందుకంటే వీడు మనకి హెల్త్ లేదు. మనం మళ్ళీ రివైవల్ ఛాన్స్ లేదు మనకి. మళ్ళీ ఆడిద్దరు ఫైటింగ్ చేస్తారు. వాళ్ళని కొడదామనే లోపు 8 పోయింది గైస్. వచ్చేసి ఉత్తిగానే నీని కొట్టినా గైస్. కానీ ఇక్కడ వచ్చేసి మనం దాచుకుందాం. కానీ మనం మనకి కనిపిస్తాం అనుకుంటా. అటు సైడ్ పోదాం. ఆడ గ్లూ వాల్స్ ఫైట్ అయిపోయింది అనుకుంటా వాళ్ళిద్దరిది. కానీ మీద నుంచి నాకు భయం అవుతుంది.
ఈ కింద ఫైట్ చేసిన వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇట్లా. అరే ఇంకా ఉంది గైస్ వీడు. ఇది M590 ఏదో గన్ ఉంటుంది కదా, దాంతో కొడుతుండు వీడు. ఎక్కడి నుంచి కొడుతుండో ఇట్లా అర్థమవుతుంది గైస్ నాకు. ఈయన ఉండు అనుకుంటా వీడు, ఇక్కడనే ఉండు వీడు. ఇది చూడండి గైస్, పర్మనెంట్ కవర్ తీసుకొని కొట్టేయాలా. అంటే ఎంత పెద్ద స్క్వాడ్ వచ్చినా మనం పర్మనెంట్ కవర్ తీసుకొని కొట్టేయాలి. కానీ ఇది సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే కాదు. మ్యాచ్ వచ్చేసరికి నన్నైతే ఎనిమిస్ అయితే కొట్టేశాడు. అందుకే మనం వచ్చేసి ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం గైస్. ఈ మ్యాచ్లో అయినా మనమైతే ఏ ఎనిమిని కొట్టద్దు వేరే గన్తోని. మనకి విఎస్ఎస్ దొరికేదాకా ఏ ఎనిమిని కొట్టద్దు. ఇంతసేపు M590 ప్లేయర్ ఏమో నా హెల్త్ తీసేసిండు. అరే గాయస్ మీద మంచి ఛాన్స్ దొరికి. అరే అరే అనుకోకుండా టచ్ అయింది. మా ఫ్రెండ్ అయితే నన్ను చూస్తుండు, అందుకే అనుకోక హాయ్ కొట్టేద్దాం. అందుకే తర్వాత హాయ్ బాయ్, తర్వాత వెళ్ళిపోదాం గాయస్. మనకైతే విఎస్ఎస్ కావాలా, కానీ ప్లాస్మా దానికైనా బుల్లెట్స్ అవసరం లే. కానీ మనకైతే విఎస్ఎస్ దొరుకుతలేదు. ఈ గన్స్తోనైతే మనం ఏ ఎనిమిని కొట్టద్దు. కానీ అక్కడ ఎనిమిస్ ఉర్రు అనుకుంటా, మనమైతే వాళ్ళకి కనిపించకుండా వెళ్దాం. ఆడ ఎనిమిస్ ఉన్నారు అని నాకన్నా భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ గన్తో కొడతారో మనకు తెలియదు. కానీ మనకైతే విఎస్ఎస్ దొరికే రకం మనం ఎవరిని కొట్టద్దు. విఎస్ఎస్ అయితే దీంట్లో ఎనిమిది గైస్, కానీ మనం చూడలే. విఎస్ఎస్ అయితే దొరికింది గైస్ మనకైతే. విఎస్ఎస్ దొరికింది కాబట్టి ఏం భయం లేదు. ఇప్పుడైతే ఆ గన్ తీసేద్దాం, ఓన్లీ విఎస్ఎస్ఏ. ఇప్పుడు ఇంతసేపు మన ఎనిమిది అయితే అటు సైడ్ వేయండు కానీ కనిపించలే. అరే ఇడ ఈ గ్లూ మెటర్, అరే దాన్ని వస్తలే గైస్, నేను ఇప్పుడు వచ్చింది. ఇక్కడ వెస్ట్ అయితే ఉంది, మనకైతే వెస్ట్ చాలా ఇంపార్టెంట్. వెస్ట్ అయితే తీసుకుందాం. మా ఫ్రెండ్ అయితే నన్ను ఇంకా వాచ్ చేస్తుండు. ఏంది గైస్ ఇక్కడ లెవెల్ 1 వెస్ట్ ఉంది, లెవెల్ 4 లెవెల్ 3 వెస్ట్ పెట్టి ఇక్కడ లెవెల్ 1 వెస్ట్ పెడతారు. ఏంది గైస్ ఇయ్యా క్లిచ్ అయింది గైస్ నాకైతే. అరే ఏం కాదు గైస్, మనమైతే చదువుకోదాం. ఇక్కడ కనిపిస్తలే ఇప్పుడు. అరే ఎనిమిది కొడుతుంది గైస్ మనం అయితే. స్కిల్ అనుకోకుండా వస్తున్నా వచ్చి ఇక్కడ ఎనిమిది వచ్చిండు. ఈయనకాడైతే యూజీ ఉంది. ఈయనకైతే ఒక హెడ్ షాట్ ఒకటి ఇచ్చేసినాం ఈయన హెడ్కి. తర్వాత ఇక్కడ ఎనిమిది వస్తున్నాను అనుకుంటే నాకైతే అదే భయం అవుతుంది. ఎనిమిది రాగానే ఇలానే కొడదాం. అరే ఎనిమిది వచ్చింది గైస్. అరే ఇడైతే మన హెడ్కి అయితే కొట్టిండు. కానీ మనకైతే ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి మనమైతే కొట్టేద్దాం. ఇంకో ఛాన్స్ వచ్చింది కానీ సైడ్కి అది దిగుదామా అన్నీ దిగుదామా అని నాకు భయం అవుతుంది. కానీ అన్నీ దిగుదాం, ఎందుకంటే మన విఎస్ఎస్ దొరకదు మళ్ళీ. విఎస్ఎస్ కోసం అయితే మళ్ళీ టీవీ టవర్కి వచ్చాను. మా ఫ్రెండ్ అయితే నాకు రిక్వెస్ట్ పెట్టారు కానీ అదైతే ఎక్స్పైర్ అయిపోయింది. కానీ ఇక్కడ ఎనిమిది ఉండో లేడో మనకైతే తెలియదు. ఎనిమిది అటు సైడ్ పోవాలా, ఈడే కదా మనం చనిపోయింది ఇంతసేపు. ఈడైతే మన విఎస్ఎస్ ఉండాలా, ఎనిమిది అయితే లేడు. మన విఎస్ఎస్ అయితే తీసుకుందాం ఫస్ట్గా. మన విఎస్ఎస్ ఆడు తీసుకోలే. ఇక్కడైతే ఎనిమిది లేడు, ఇక్కడ ఉండు గైస్ వీడు. ఈయనైతే స్కిల్ వేసి కొడదామని చూస్తున్నా కానీ ఆడు గ్లోవాల్ వేసింది గైస్. మనమైతే ఇంకడికి ఇంకోటి కొడుతుండు. తలకి ఒకటి ఇచ్చేద్దాం, ఈ నెత్తికి అయితే ఒకటి ఇచ్చేసాం గైస్. కానీ ఇప్పుడైతే మనం గ్లోవాల్ ఇంకా ఉండద్దు, పర్మనెంట్ కవర్కి అయితే రావాలా. మన గేమ్ ప్లే కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అరే ఇంకలికి వెళ్ళి అరే చెప్పారాక నాగచ్చు కదా, అందుకని ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ వీడైతే ఎలా కొడుతున్నాడు చూడండి గైస్. చూడండి అంత షార్ట్ రేంజ్ గంతో అంత లాంగ్లో హెడ్ కొట్టిండు వీడు. ఎంత ప్రో ప్లేయర్ ఏమో. ఇంకైతే రిక్వెస్ట్ పెట్టాను, తర్వాత అయితే ఇంత 1v1 ఆడదాం. మీరు కనుక 10 లైక్స్ అయితే చేస్తే ఇంతనైతే 1v1 ఆడతాం. ఇంకైతే రిక్వెస్ట్ పెట్టాను, ఇది యాక్సెప్ట్ చేస్తాడో చేయడో నాకైతే తెలియదు. మ్యాచ్ స్టార్ట్ చేయలోపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈయనతోనైతే 1v1 ఆడతాం, ఖచ్చితంగా ఆడితే వీళ్ళతోనైతే 1v1. కొత్త వీడియోలో మళ్ళీ ఆడతా. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ వచ్చేద్దాం. అంతలోపు అయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటున్నా. అరే లోపలికి వచ్చేలోపు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేసి మనం లాబీలు ఉన్నాం. ఏంటి లాబీ నుంచి డైరెక్ట్ ఎలోప్లేన్కి వచ్చాను చూస్తున్నారా? ఈ లాబీ ఎందుకని స్కిప్ చేశాను గైస్. చూసుకోవచ్చు ఇదైతే బిఆర్ ర్యాంకే, ఎందుకంటే ఇది మీరు అనుకుంటారు ఇది బ్యాటిల్ రాయల్ అంత న్యూ ప్లేయర్స్ని కొడుతున్నాను అనుకుంటారు. కానీ ఇది వచ్చేసి బిఆర్ ర్యాంకే. నేను ప్లాటినం నుంచి హీరోకి అయితే పుష్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆ క్లిప్స్ అన్ని చూపిస్తాను గైస్. కొన్ని రోజుల్లో ఆ వీడియో కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం పీక్లో దిగుతున్నాం. చూద్దాం ఈడ ఇట్లా మనకి విఎస్ఎస్ దొరుకుతుందో దొరకదో. విఎస్ఎస్ దొరికినా దొరకకుండా అయితే మనం ఎవరిని కొట్టద్దు. విఎస్ఎస్ దొరికితే కొట్టచ్చు, కానీ విఎస్ఎస్ దొరకకుండా కొట్టద్దు. P90 ఉంది గైస్, కానీ అయితే మనం ఎనిమిది ఫైర్ చేస్తుండు. ఈ ఒక్కసారికి కొట్టేద్దాం ఈయనైతే, ఎందుకంటే మనకైతే గన్ దొరకలే కాబట్టి ఈ ఒక్కసారి కొట్టేద్దాం. ఈయనైతే కొట్టేసినాం గైస్. ఇప్పుడు వచ్చి మన విఎస్ఎస్ ఉందా ఆయన దగ్గర? లేదు, ఇక్కడ లేదు. ఈడ విఎస్ఎస్ అయితే ఉంది గైస్. మనకి కావాల్సిన గన్ అయితే మనకు దొరికేసింది. ఇక్కడ లాంగ్లో ఒక ఎనిమిది ఉంది గైస్. ఈయనకైతే హెడ్కి ఒకటి ఇచ్చేసాం. ఇక్కడ ఇంకా ఎనిమిది వచ్చిండు. ఈయనకైతే P90తో ఇస్తున్నా గైస్, ఎందుకంటే విఎస్ఎస్ షార్ట్ రేంజ్లో కొడుతుంది కానీ మెల్లమెల్లగా వస్తాయి బుల్లెట్ షార్ట్ రేంజ్లో, అందుకే P90. ఇప్పుడు వచ్చేసి ఈమెకైతే డైరెక్ట్ హెడ్కి ఇచ్చేసాం విఎస్ఎస్తోని. ఇక్కడ ఎనిమిది సౌండ్ వస్తుంది, ఉన్నారో లేరో ఎనిమిది గైస్. ఈయనకైతే కొడదామనే లోపు మన ఇంకలకి వెళ్ళి ఇంకోటి కొట్టాను, ఆడే కొట్టాను అనుకుంటా గైస్. మనం ఇంకలకి వెళ్ళి అనుకున్నాం, కానీ మనమైతే మళ్ళీ పీక్లోనే దిగుదాం, ఎందుకంటే మన విఎస్ఎస్ కావాలి కాబట్టి. విఎస్ఎస్ గన్తో ఛాలెంజ్ కాకుండా వేరే గన్తో ఛాలెంజ్ ఏమైనా ఉంటాయి పెట్టండి గైస్ మీ కామెంట్, నేను చేస్తాను ఆ వీడియో. ఏ గన్తోనైనా మనమైతే ఛాలెంజ్ చేసాం,
మనకైతే విఎస్ఎస్ అయితే నాకు ఎక్కువ ఇష్టం గైస్, ఎందుకంటే విఎస్ఎస్ అరే సేపు మనం కొట్టిన ఎనిమియే గైస్ వీడు, మనం ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాం కాబట్టి పారిపోయిండు. కానీ మన కాడైతే విఎస్ఎస్ దొరికింది, ఈయనైతే వదిలిపెట్టాను నేనైతే. చూడండి నేను మంచిగా లూట్ ఏరుకుంటుండు, చూడరా గైస్ మంచిగా లూట్ ఏరుకుంటుండు. కానీ మనం ఉంచుతామా ఆయన్ని, వీని కొట్టేసాం. మనకైతే మ్యాక్ 10 వద్దు, దీని బదులు మన పాత విఎస్ఎస్ తీసుకున్నాం. ఇప్పుడు డబల్ విఎస్ఎస్ ఛాలెంజ్ చూసారా గైస్, ఇంకొని కొట్టేసినాం. విఎస్ఎస్తో నాకు ఈజీ ఆడనికి వస్తుంది గైస్. ఇక్కడ ముందట ఫైట్ అవుతుంది, ఇక్కడికైతే పోదాం గైస్, ఎందుకంటే వాళ్ళని కొడదాం. కానీ వద్దు గైస్, ఇటు సైడ్ ఇంకో ఫైట్ అవుతుంది, ఇటు సైడ్ పోదాం. ఇచ్చాడే ఇచ్చాడే బాయ్, ఇచ్చాడు. ఈ కంట్రోల్స్ నాకు చాలా రోజుల తర్వాత గేమ్ ఆడుతున్నా. కానీ ఇక్కడ ఎనిమిస్ ఫైటా ఇంకా అలా అనుకుంటా. కానీ ఇక్కడ ఇట్లా ఫైట్ అవుతుంది, కానీ మనమైతే ఇంకా ఎనిమిది కొడుతున్నాం అనుకుంటా. మనమైతే ఇక్కడ ఫైట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి అరే నువ్వేంద్రా ఇంత డ్యామేజ్ కొట్టినా నేను చావలేను గైస్. కానీ ఇక్కడ ఉండగా ఈయన కొట్టేద్దాం. కానీ ఇక్కడ ఇట్లా అరే ఇంకో ఎనిమిది గైస్, వీడైతే గ్లూ వేసేద్దాం. ఇచ్చడి నుంచి కొడదాం ఈయనైతే, ఇచ్చడి నుంచి అరే నేను ఆ బటన్ పట్టుకోలే గాయస్. ఇంకేమైనా గన్తో ఏమైనా ఛాలెంజ్ ఉంటే చెప్పండి గాయస్ కామెంట్లో. కామెంట్ చూసి నేను ఇంకో వీడియోని చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.